ఇన్ దిస్ వీడియో షార్ట్ అండ్ క్రిస్పీగా లాయర్ కోర్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో లాయర్ అవ్వాలి అని అంటే, లా కోర్స్ చేయాలి అని అంటే ఆప్షన్ 1 ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఐదర్ ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్. వాళ్ళకి 5 years కోర్స్ ఉంటుంది, BA LLB. ఆప్షన్ 2 డిగ్రీ చేసి ఉండాలి. ఇట్ క్యాన్ బి ఎనీ డిగ్రీ, BA, BCom, BSc, బీటెక్, ఇంజనీరింగ్. డిగ్రీ చేసిన వాళ్ళకి 3 years కోర్స్ ఉంటుంది, LLB. BA LLB ఆర్ ఎల్స్ LLB. ఈ కోర్స్ చేయాలి అని అంటే వీ హ్యావ్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, లాస్ట్ సెట్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సపరేట్గా లా సెట్స్, AP లా సెట్, T లా సెట్. నోటిఫికేషన్ ఇస్తారు, అప్లై చేసుకోవాలి, క్వాలిఫై అవ్వాలి. అండ్ అదర్ ఆస్పెక్ట్స్, రిజర్వేషన్స్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ సీట్స్ అలాట్ చేస్తారు మీ కాలేజీలో. BA LLB ఫర్ ఇంటర్మీడియట్ ఆస్పిరెంట్స్ అండ్ LLB ఫర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఏ లాయర్. కోర్స్ కంప్లీట్ చేసిన వాడిని లాయర్ అంటారు, అడ్వకేట్ అనరు. అడ్వకేట్ అంటే ఎవరు? లా కోర్స్ చేసిన తర్వాత కెరియర్స్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కార్పొరేట్ జాబ్స్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి, జడ్జ్ సంబంధించిన పోస్ట్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ నోట్, ఎవరైనా లా కోర్స్ చేద్దామని అనుకుంటే ప్లీజ్ స్ట్రిక్ట్లీ డూ ది రెగ్యులర్ కోర్స్. ఓపెన్ యూనివర్సిటీలో చేద్దామని అనుకుంటే యూ విల్ నాట్ బికేమ్ అన్ అడ్వకేట్. యూ మే గెట్ జాబ్స్ బట్ అడ్వకేట్ అవ్వలేరు, కోర్టులో కేసు వాదించలేరు. ప్లీజ్ ప్రిఫర్ కంప్లీటింగ్ ద లా కోర్స్, ఐదర్ LLB ఆర్ BA LLB ఫుల్ టర్మ్ కోర్స్ కింద చేయండి. థ్యాంక్ యూ.